హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్స్ కార్నర్. నేను మీ వాసంతి. ఈ రోజు నేను మీకోసం మార్కెట్లో దొరికే చాలా ఫెయిర్నెస్ క్రీమ్స్ ఉంటాయి కదా, అవన్నీ అందరికీ యూజ్ అయితే లేవా, ఏ స్కిన్ టోన్ వాళ్ళు ఎలా ఏ స్కిన్ వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి అనేవి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. దీనికోసం నేను చాలా ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేవి కలెక్ట్ చేశాను. సో చూడండి, నేను తెచ్చిన ఫెయిర్నెస్ క్రీమ్స్ ఏంటి అంటే ఫెయిర్ అండ్ లవ్లీ, లాక్టో క్యాలమైన్, ఇంకా వికో టర్మరిక్, ఇవన్నీ, ఇంకా పాండ్స్ కోల్డ్ క్రీమ్, నివియా క్రీమ్, అండ్ నివియాలో ఎల్లో ఉంటుంది కదా, ఎల్లోది. ఇంకా ఏంటి అంటే పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్. ఇంకా నేను బీబీ క్రీమ్స్ కూడా తెచ్చాను. స్టిల్స్ బీబీ క్రీమ్ ఒకటి, న్యూట్రిక్లో సీసీ క్రీమ్ ఒకటి తెచ్చాను. అలాగే ఇంకా నేను ఇది యూజ్ చేస్తుంటాను, గార్నియర్ లైట్ కంప్లీట్ అనేది, ఇది బాడీ లోషన్. సో వీటన్నిటిని ఇవి అందరూ యూజ్ చేయొచ్చా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటివి యూజ్ చేయాలి అనేది నేర్చుకుందాం. సో ఫస్ట్గా మనం ఏంటి అంటే మన బాగా ఇది ఏజ్ ఓల్డ్ క్రీమ్ అనుకోవచ్చు, ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి ఫెయిర్ అండ్ లవ్లీ అనేది మనకి అందుబాటులో ఉంది. సో ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది మనం చూద్దాం. చూడండి, ఫెయిర్ అండ్ లవ్లీ అనేది ఇది చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నారు కదా. సో ఇది ఏ ఏజ్ వాళ్ళు వాడచ్చు అంటే ఇది అబోవ్ 18 నుంచి అందరూ వాడచ్చు. సో ఇది నేను చూడండి ప్యాచ్ టెస్ట్ కూడా చేస్తున్నా. సో చూడండి, జస్ట్ స్కిన్లో పెట్టి ఒక సర్కిల్లా పెడుతున్నా. ఇది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. చూడండి, ఎక్సెస్ అనేది అయితే తీసేసినాను నేను. చూడండి, నాన్ గ్రీజీగా ఉంటుంది. ఇది అందరికి అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది ఈజీగా అబ్జర్వ్ కూడా అయిపోతుంది. సో చూసారా, స్టిక్కీనెస్ అనేది ఉండదు. సో చూడండి, మొత్తం క్లీన్ చేసాం కదా, స్టిక్కీనెస్ అనేది ఉండదు. ఇది ఆల్ ఏజ్ గ్రూప్స్ అనేది వాడచ్చు. ఇది డ్రై స్కిన్ కానీ, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్ అందరూ వాడచ్చు. ఇది ఎక్సెస్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసేది లేదు, అలాగే డ్రైనెస్ అనేది కూడా తేదు. సో ఇది అందరూ అనేది యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే నేను లాక్టో క్యాలమైన్ లోషన్ చెప్తున్నాను. ఇది కూడా చాలా ఇది న్యూ ఏం కాదు, ఇది చాలా మంది రెగ్యులర్ గా వాడే వాళ్ళే. ఈ లాక్టో క్యాలమైన్ లోషన్ అనేది జస్ట్ మనం ఇది ఎప్పుడైనా యూజ్ చేయాలంటే బిఫోర్ యూజేజ్ మనమైతే షేక్ అయితే చేయాలి. ఎందుకు అంటే దీంట్లో ఉండే హై డెన్స్ పార్టికల్స్ అనేవి కింద ఉండిపోతాయి. సో షేక్ చేస్తే ఇది మొత్తం ఈక్విలిబ్రియం టెక్స్చర్ లా ఉంటుంది. సో చూడండి, ఇది కూడా నేను చిన్న డ్రాప్ వేసి ప్యాచ్ టెస్ట్ అయితే చేస్తున్నాను. సో చూడండి, తీసినాను కదా. సో అప్లై చేయండి. ఇది కొంచెం ఏంటి అంటే ఇది కొద్దిగా డ్రై అనేది అయిపోతుంది. ఇది త్వరగా అబ్జర్వ్ అవుతుంది. చూడండి, నేను చాలా చిన్నది రాశాను. ఇది త్వరగా అబ్జర్వ్ అనేది అయితే అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఎక్సెస్ అనేది తీసేస్తున్నాను నేను. చూడండి, ఇది కొద్దిగా షైనింగ్ అనేది అయితే వస్తుంది. బట్ ఈ లాక్టో క్యాలమైన్ లోషన్ అంటే ఇది కొంచెం డ్రై అయితే అవుతుంది. సో మీరు ఏంటంటే డ్రై స్కిన్ ఉండే వాళ్ళు ఇందులోని వేరియేషన్ ఉంటుంది, అది మీరు తీసుకోండి. బ్లూ కలర్ లో ఉంటుంది. సో అదైతే తీసుకోండి. ఇది నార్మల్ టు ఆయిలీ స్కిన్ అనే వాళ్ళైతే ఇది యూజ్ చేయొచ్చు. కాంబినేషన్ ఇదిగో ఇక్కడ చూసిన కాంబినేషన్ టు నార్మల్ స్కిన్ ఉండే వాళ్ళు, ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళు యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ ఉండే వాళ్ళు మాత్రం ఇది యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఇది డ్రైనెస్ అనేది ఇంకా పెంచుతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే వికో టర్మరిక్ క్రీమ్ తీస్తున్నాను. ఇది చూసినారు కదా, ఇది కూడా చాలా ఏజ్ ఓల్డ్ క్రీమ్. ఇది చాలా రెగ్యులర్ గా యూజ్ చేసేవాళ్ళు. ఇది ఇప్పటికీ కూడా దీని ఫేవరెట్స్ అనేది చాలా మంది ఉంటారు. ఇది మంచి స్మెల్ కూడా వస్తుంది. సో దీంట్లో ఏంటి అంటే నేచురల్ గా టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి అయితే క్లియర్ గా ఉంటాయి. సో ఐఎమ్ టేకింగ్ స్మాల్ డ్రాప్. టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనం పింపుల్స్ రాకుండా అయితే యూజ్ చేయొచ్చు. లాక్టో క్యాలమైన్ కూడా పింపుల్స్ రాకుండా అయితే యూజ్ చేయొచ్చు. ఇది పింపుల్స్ రానివ్వకుండా చేస్తుంది. అలాగే మనకి బేబీ క్రీమ్ లా కూడా యూజ్ అవుతుంది. ఇదిగో చూడండి, మనం వికో టర్మరిక్ క్రీమ్ అనేది రాస్తున్నాం. ఇది కూడా స్కిన్ లో బాగా అబ్జర్వ్ అవుతుంది. చూస్తున్నారు కదా, స్కిన్ లో ఎక్సెస్ అనేది మనం తీసేద్దాం. చూడండి, ఎక్సెస్ తీసేసాం. ఇది స్కిన్ లో ఫాస్ట్ గా అబ్జర్వ్ అవుతుంది. ఇది కూడా నార్మల్ స్కిన్ వాళ్ళు వాడచ్చు, ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం కొద్దిగా చూసుకొని వాడాలి, ఎందుకంటే కొంచెం మరి అంత మాయిశ్చరైజింగ్ గా అయితే ఉండదు. సో మీరు ఏం చేస్తారు అంటే మీకు వికో టర్మరిక్ క్రీమ్ అనేది యూజ్ చేయాలి అనుకుంటే
మీరు ఇది అప్లై చేసి దీని తర్వాత మీరు లైట్గా వేరే క్రీమ్ మాయిశ్చరైజింగ్గా ఉండే క్రీమ్ అనేది అయితే అప్లై చేయొచ్చు. సో వికో టర్మరిక్ క్రీమ్ అనేది మనం చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ అనేది తీస్తున్నాను. ఇది పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ ఇది ఈ మధ్య వచ్చింది, ఒక 5-6 years బ్యాక్ నుంచి అయితే ఉన్నది ఇది అనుకుంటా. సో పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ ఇది చూడండి, జస్ట్ టేకింగ్ ఏ స్మాల్ అమౌంట్. ఇది కూడా ప్యాచ్ టెస్ట్ చేద్దాం. చూడండి ఇది స్కిన్ లో యూజ్ చేస్తున్నాను. సో స్కిన్ లోకి అయితే ఈజీగానే అబ్జర్వ్ అయిపోయింది, చూసినారు కదా. బట్ ఏంటి అంటే కొంచెం ఆయిలీగా అయితే ఉంటుంది, కొంచెం గ్రీజీగా అయితే ఉంటుంది. సో మీరు ఏంటంటే నార్మల్గా డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, నార్మల్ స్కిన్ ఉండే వాళ్ళు ఏ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళు ఇదైతే యూజ్ చేయొద్దు, ఎస్పెషల్లీ డే టైమ్ అయితే యూజ్ చేయొద్దు. మీ ఆయిల్నెస్ అనేది ఇంకో కొంచెం ఎక్కువ అవుతుంది. ఇది యూజ్ చేయాలి పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్, ఇది మీరు యూజ్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైం నైట్ టైం అనేటప్పుడు మీరు యూజ్ చేయొచ్చు. సో ఇది డే టైం యూజ్ చేస్తే మీ ఆయిల్నెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఆయిల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేస్తే ఆయిల్నెస్ ప్రొడ్యూస్ అవుతుంది, స్కిన్ కి మీకు పోర్స్ వచ్చి మీకు పింపుల్స్ వచ్చే ఇదైతే ఉంది. డ్రై స్కిన్ వాళ్ళు నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే ఇది ఖచ్చితంగా వాడచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే నేను ఇక్కడ నివ్యాలో 2 types తీసుకున్నాను, చూద్దాం. ఇది నివ్యా సాఫ్ట్ క్రీమ్, ఇది లైట్ మాయిశ్చరైజర్, ఇది లైట్ గా ఉంటుంది. ఇది నివ్యా క్రీమ్ చూసినారు కదా. నివ్యా క్రీమ్ ఏంటి అంటే మీరు అప్లై చేసుకోవచ్చు, ఇది మీరు ఆల్ ఓవర్ బాడీ రాసుకోవచ్చు. అంటే మీరు హ్యాండ్స్ కి మాయిశ్చరైజర్ గా మీరు ఎప్పుడైనా మర్చిపోతే ఇది యూజ్ చేయొచ్చు, ఫేస్ కి రాయొచ్చు. సో ఫీట్ కి కూడా సాఫ్ట్ గా కావాలంటే రాయొచ్చు. ఈ నివ్యా క్రీమ్ అనేది మనకి స్కిన్ కి బాగా అబ్జర్వ్ అవుతుంది. బట్ ఇది ఏంటంటే కొంచెం గ్రీజీగా అయితే ఉంటుంది. బట్ దీంట్లోని మనకి వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. సో చూసినారు కదా, ఎక్సెస్ అనేది తీసేద్దాం. ఇది కూడా త్వరగా అబ్జర్వ్ అవుతుంది స్కిన్ లో. బట్ ఏంటి అంటే కొంచెం గ్రీజీగా ఉంటుంది. సో దీంట్లో వేరియేషన్ ఉంది, చూసినారు కదా. ఇదిగో నివ్యాలోనే ఎల్లో హైడ్రేషన్ క్రీమ్ వచ్చింది. ఇది ఏంటంటే కొంచెం లైట్ గా ఉంటుంది. ఇది కొంచెం చూడండి ఇదైతే ఉంది కదా, చూడండి క్రీమ్ మీద రాస్తున్నాను. ఇది వెంటనే చూడండి ఇమీడియట్ గా అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇది ఏంటి అంటే ఈ నివ్యా ఎల్లో హైడ్రేషన్ అనేది ఎక్కువగా ఇది ఎవరంటే ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళు యూజ్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఇంకా గ్రీజీగా అయితే అస్సలు ఉండదు, వెంటనే ఇమీడియట్ గా అబ్జర్వ్ అయిపోతుంది, మీకు గ్రీజీనెస్ అయితే ఉండదు. సో ఇది ఆయిల్ స్కిన్ ఉండే వాళ్ళు యూజ్ చేయండి. డ్రై స్కిన్ ఉండే వాళ్ళు మాత్రం యూజ్ చేయద్దు, ఎందుకంటే ఇది అంత నార్మల్ గా మాయిశ్చరైజింగ్ గా అయితే ఉండదు. మీకు ఆయిల్ స్కిన్ డ్రై స్కిన్ ఉండే వాళ్ళు నివ్యా ఈ వైట్ క్రీమ్ ఉంది కదా, ఇదైతే యూజ్ చేయొచ్చు. ఇది బోత్ అనేవి నార్మల్ స్కిన్ ఉండే వాళ్ళు రెండు యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ ఉండే వాళ్ళు మాత్రం ఇదే యూజ్ చేయండి, నివ్యా లైట్ మాయిశ్చరైజర్. నెక్స్ట్ ఏంటి అంటే నేను బీబీ క్రీమ్స్ చెప్తున్నాను, స్పిన్స్ బీబీ క్రీమ్ అండ్ న్యూట్రిగ్లో సీసీ క్రీమ్ అనేది చెప్తున్నాను. ఎవరైనా డార్క్ బ్రౌన్ షేడ్స్ ఉన్నా, కొంచెం వీటిష్ షేడ్స్ ఉన్నా సరే ఈ న్యూట్రిగ్లో సీసీ క్రీమ్ అనేది యూజ్ చేయొచ్చు. సో చూడండి ఇది కొంచెం వీటిష్ షేడ్ లో అయితే వస్తుంది, కొంచెం బ్రౌన్ అండ్ వీట్ షేడ్ ఉండే వాళ్ళు మాత్రం ఇది యూజ్ చేయొచ్చు. ఫెయిర్ స్కిన్ ఉండే వాళ్ళకి ఇది సూట్ కాదు. చూడండి లైట్ టు మీడియం అనేది ఇక్కడ ఉంది కదా, న్యూట్రిగ్లో సీసీ కంప్లీట్ కేర్ అనేది. ఇది మీరు ఏంటంటే లైట్ వీటిష్ టు డార్క్ బ్రౌన్ ఉండే వాళ్ళు మాత్రమే ఇది యూజ్ చేయండి. ఫెయిర్ స్కిన్ ఉండే వాళ్ళకి చూడండి వీటిష్ టు డార్క్ బ్రౌన్ అయితే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి కొంచెం మీకు షైనింగ్ అనేది అయితే యాడ్ అవుతుంది. సో చూసినారు కదా, కొద్దిగా షైన్ అయితే యాడ్ అవుతుంది. సో మీరు ఇది యూజ్ చేయొచ్చు ఎవరంటే వీట్ అండ్ బ్రౌనిష్. ఇవి నేను అంటే మార్కెట్లో చాలా రకాల ఫౌండేషన్స్ ఉంటాయి, సీసీ క్రీమ్స్ ఉంటాయి. నేను ఏంటంటే వీటిష్ టు బ్రౌన్ కలర్ ఉండే వాళ్ళకి రెగ్యులర్ గా వాడడానికి ఈ సీసీ క్రీమ్ పనికొస్తుంది. అలాగే బాగా ఫెయిర్ వీటిష్ గా ఉండే వాళ్ళకి స్పిన్స్ బీబీ క్రీమ్ వస్తుంది. డార్క్ గా స్కిన్ టోన్ ఉండే వాళ్ళకి వాళ్ళు ఈ బీబీ క్రీమ్ యూజ్ చేస్తే ఫ్లేక్స్ లా అనిపిస్తుందేమో, మాకు క్లియర్ గా ఉండదేమో అనుకుంటే సో అందుకు చెప్తున్నా న్యూట్రిగ్లో సీసీ క్రీమ్ అనేది యూజ్ చేయొచ్చు. దీంట్లో కూడా లైట్ టు మీడియం ఉంటుంది. ఈ బీబీ క్రీమ్ అనేది జస్ట్ ఫెయిర్ టు వీటిష్. డార్క్ బ్రౌన్ ఉండే వాళ్ళకి ఏంటి అంటే కొంచెం మీకు అంత క్లియర్ లో అంత స్కిన్ లో క్లియర్ గా కలకపోవచ్చు. సో ఇది చూడండి స్పిన్స్ బీబీ క్రీమ్ అనేది మీ స్కిన్ టోన్ లో ఈజీగా ఫెయిర్ గా ఉంటే మీకు క్లియర్ గా చూడండి స్కిన్ లో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది.
అండ్ మీకు ఫ్లేక్స్ అనేవి అయితే రావు, చూసినారు కదా ఫ్లేయర్గా ఉంటుంది. అదే డార్క్ బ్రౌన్ స్కిన్ టోన్ ఉంటే మీకు అంత త్వరగా కలగకపోవచ్చు, అలాంటి వాళ్ళు న్యూట్రిగ్లో సీసీ క్రీమ్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఇదిగో నేను చూసినాను కదా గార్నియర్ లైట్ కంప్లీట్ మాయిశ్చరైజర్ బాడీ లోషన్. ఇది మీరు బాడీ అండ్ ఫేస్ ఇది బాడీకి యూజ్ చేయొచ్చు, ఫేస్కి యూజ్ చేయొచ్చు. నేను ఇందాక చెప్పినట్టు మీరు ఏదైనా క్రీమ్ అనేది మీకు డ్రైగా ఉంది, మీ ఫేస్ స్కిన్ మీద రాసినా సరే ఇంకా డ్రైగా ఉంది అంటే ఇది జస్ట్ ఫ్యూ డ్రాప్స్ అనేది తీసుకొని ఫేస్ కూడా అప్లై చేయొచ్చు. సో చూడండి, సో చూస్తున్నారు కదా, ఇది మీరు మీకు ఏదైనా స్కిన్ ఇప్పుడు అంటే ఇంకా సమ్మర్ అనేది స్టార్ట్ అవ్వలేదు కదా, మీ స్కిన్ అనేది కొంచెం డ్రైగానే ఉంటుంది. సో ఏం చేస్తారంటే మీరు ఏదైనా క్రీమ్ రాసి ఇంకా మీకు మాయిశ్చరైజింగ్ సరిపోలేదంటే ఈ గార్నియర్ లైట్ కంప్లీట్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. ఇది బాడీ అండ్ ఫేస్ రెండింటికి కూడా యూజ్ అవుతుంది. సో చూసినారు కదా మనం అనేది క్లీన్ చేసాం, చూడండి మాయిశ్చరైజింగ్ గా అయితే ఉంది. సో చెప్తున్నాను కదా మీరు ఫెయిర్నెస్ క్రీమ్ ఏదైనా యూజ్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ ఏజ్. మీరు ఏజ్ 20 to 30s అలా ఉంటే మీ స్కిన్ అనేది ఇంకా సాఫ్ట్ అండ్ సపుల్ గా ఉంటుంది. సో మీరు ఏ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు. ఆయిల్ స్కిన్ టోన్ ఉండే వాళ్ళు మాత్రం కొంచెం గ్రీజీగా ఉండే ఆ క్రీమ్స్ అనేవి తగ్గించుకోవాలి. ఎందుకు అంటే వాటి వల్ల స్కిన్ బ్లాక్స్ అనేవి పోర్స్ అనేవి ఓపెన్ అయిపోతే అవి బ్లాక్ అయ్యి మీకు పింపుల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే డ్రై స్కిన్ ఉండే వాళ్ళు మీరు డ్రైగా ఉండే క్రీమ్స్ ఏవైనా యూజ్ చేస్తే మీ స్కిన్ ఇంకా డ్రైగా అయిపోయి ఫైన్ లైన్స్ రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు 20 to 30 ఉండేవాళ్ళు నార్మల్ స్కిన్ ఉంటే ఏ క్రీమ్ అయినా యూజ్ చేసేయచ్చు. అలాగే 30 to 40, 45 ఇయర్స్ ఉండేవాళ్ళు మీరు ఏ క్రీమ్ అయినా సరే డ్రైగా ఉండే క్రీమ్స్ అయితే వాడద్దు. ఓవర్ అలా వాడినా సరే దాని మీద మాయిశ్చరైజర్ అనేది వేరే తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. అలాగే మీ స్కిన్ అనేది ఎక్కువగా గ్రీజీ కూడా కాదు, కొంచెం మాయిశ్చరైజింగ్ గా ఉండే క్రీమ్స్ మాత్రమే యూజ్ చేయండి. అలాగే అబౌవ్ 45 ఉండేవాళ్ళు మీరు కంపల్సరీగా హైగా ఇంటెన్స్ గా మాయిశ్చరైజింగ్ గా ఉండే క్రీమ్స్ మాత్రమే యూజ్ చేయాలి. అలా అయితేనే రింకిల్స్ అనేవి రాకుండా మీరు కొద్దిగా ప్రివెంట్ చేయొచ్చు. అలాగే నైట్ టైం ఏంటి అంటే మీరు నైట్ టైం బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఫేస్ వాష్ చేసుకుని కంప్లీట్లీ మీరు ఎంత మాయిశ్చరైజింగ్ గా ఉండే క్రీమ్ రాసుకుంటే అంత సాఫ్ట్ అండ్ సపుల్ గా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ కి. సో మీరు ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్ మాత్రం మీరు కంపల్సరీగా ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకొని మీరు ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే వాడండి. సో నేనేంటి అంటే నేను నైట్ టైం ఇదిగో నివియా మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే రాస్తున్నాను, యూజ్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు బెడ్ అయితే నేను ఇది కూడా అండ్ గార్నియర్ లైట్ కంప్లీట్ నేచురల్స్ అనేది ఈ బాడీ లోషన్ గా రాయొచ్చు, ఫేస్ కి కూడా రాయొచ్చు. సో ఇది ఒకవేళ మీరు తెచ్చుకున్నట్టయితే మార్నింగ్ టు నైట్ టైం అనేది మీరు ఫేస్ కి, హ్యాండ్స్ కి, ఫీట్ కి అన్నింటికి రాసుకొని ఉండొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ కి సాఫ్ట్ అండ్ సపుల్ గా ఉంటుంది. సో మీరు చూసినారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు నాకు ఏమైనా కామెంట్స్ చెప్పాలి అనుకుంటే, మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.